హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ ఏంటంటే గెటింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్. అంటే ఈ లెసన్ నుండి మనం అఫీషియల్గా పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎజెండా ఏంటో తెలుసుకుందాం. ఎజెండాలో మనం హౌ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటాం. దాని తర్వాత ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ మోడ్ అంటే ఏంటి, అండ్ పైథాన్ వర్షన్ని ఎలా చెక్ చేయాలి, వీటి గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. వీడియో కొంచెం లెంగ్తీ అవ్వచ్చు, సో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేసుకుంటారు. రైటింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్, ఆర్ యూ కెన్ సే హౌ టు డెవలప్ అప్లికేషన్స్ ఇన్ పైథాన్. Python is a interpreted programming language, which means its code is executed line by line by the Python interpreter. ఇది ఆల్రెడీ మీకు తెలుసున్నది. పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ప్రోగ్రామ్స్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. అండ్ there are two ways to write the code in Python, or we can say there are two ways in which we can access the Python interpreter. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటరాక్టివ్ మోడ్, సెకండ్ వన్ ఏంటంటే స్క్రిప్ట్ మోడ్. ఇంటరాక్టివ్ మోడ్ని మనం పైథాన్ షెల్ ద్వారా యూస్ చేయొచ్చు, లేదా ఐడిఎల్ఈ ద్వారా, లేదా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. అదేవిధంగా స్క్రిప్ట్ మోడ్తో వర్క్ చేయాలంటే మీరు ఐడిఎల్ఈ ద్వారా స్క్రిప్ట్ మోడ్తో వర్క్ చేయొచ్చు, లేదా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మీరు స్క్రిప్ట్ మోడ్ తోటి వర్క్ చేయొచ్చు. అండ్ అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా పైథాన్ స్క్రిప్ట్స్ని రన్ చేయొచ్చు అని అర్థం. ఆర్ యూ కెన్ యూస్ థర్డ్ పార్టీ ఐడిఈస్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటరాక్టివ్ మోడ్ అంటే అర్థం ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఇంటరాక్టివ్ మోడ్ allows us to write and execute programs, that's nothing but Python statements, one at a time. అంటే ఇంటరాక్టివ్ మోడ్లో మనం పైథాన్ స్టేట్మెంట్ని ఒకటి మాత్రమే రాసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో ఆ ఇంటరాక్టివ్ మోడ్ను ఉపయోగించడానికి మీరు పైథాన్ షెల్ యూస్ చేయొచ్చు, ఆర్ ఐడిఎల్ఈ యూస్ చేయొచ్చు. ఈ రెండు మనకి పైథానే ప్రొవైడ్ చేస్తుంది. లేదా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది, సిఎండి, దాని ద్వారా కూడా మనం కావాలంటే పైథాన్ తోటి ఇంటరాక్టివ్ మోడ్ ద్వారా వర్క్ చేయొచ్చు. ఇంటరాక్టివ్ మోడ్ ఈస్ ఫర్ క్విక్ టెస్టింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ స్మాల్ కోడ్ స్నిపెట్స్. అంటే చిన్న ఎక్స్ప్రెషన్స్ని టెస్ట్ చేయడానికి ఇంటరాక్టివ్ మోడ్ అనేది సూట్ అవుతుంది. ఇంటరాక్టివ్ మోడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రైటింగ్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫుల్ లెంగ్త్ అప్లికేషన్స్. అంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే పెద్ద ప్రోగ్రామ్స్ రాయడానికి ఇంటరాక్టివ్ మోడ్ సూట్ అవ్వదు. దానికి మనం స్క్రిప్ట్ మోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో మీరు ఈ పైథాన్ షెల్ని కానీ ఐడిఎల్ఈ కానీ ఓపెన్ చేస్తే ఇలాగా 3 గ్రేటర్ దెన్ సింబల్స్ కనపడతాయి. దాన్ని మనం పైథాన్ ప్రాంప్ట్ అంటాము. అండ్ ఈ పైథాన్ ప్రాంప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ రెడీ టు రీడ్ అండ్ స్టేట్మెంట్ ఫ్రమ్ యూ. అంటే ఈ ప్రాంప్ట్ అర్థం ఏంటంటే ఇది మీ దగ్గర నుంచి ఒక పైథాన్ స్టేట్మెంట్ని తీసుకోవడానికి రెడీగా ఉందని అర్థం. అండ్ మీరు టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్లీ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఈ పైథాన్ షెల్ని మనం రెప్పల్ అని కూడా పిలుస్తాం. రెప్పల్ అంటే రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్, లూప్. ఆర్ అంటే రీడ్, ఈ అంటే ఎవాల్యుయేట్, పి అంటే ప్రింట్, ఎల్ అంటే లూప్. సో ఒకసారి ఇంటరాక్టివ్ మోడ్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికోసం ఏం చేస్తానంటే నేను ఫస్ట్ పైథాన్ షెల్ని చూపిస్తాను. సో మీరేం చేస్తారంటే సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయి పైథాన్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ విండోస్ సిఎండిలోకి ఒక ఐకాన్ కనపడుతుంది. అండ్ పైథాన్ రాసుండి మీరు ఏదైతే వర్షన్ ఇన్స్టాల్ చేశారో ఆ వర్షన్ అక్కడ కనపడుతుంది. దాన్ని ఇలాగ జస్ట్ ఎంటర్కి ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఏంటంటే పైథాన్ షెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది పైథాన్ షెల్ ఫ్రెండ్స్. అండ్ ఇది పైథాన్ ప్రాంప్ట్ ఏంటంటే నేను జస్ట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఇది పైథాన్ ప్రాంప్ట్. ఈ 3 గ్రేటర్ దెన్ సింబల్స్ చూస్తున్నారు కదా, దీన్నే రెప్పల్ అని కూడా పిలుస్తాం. రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ అండ్ లూప్. సో ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేద్దాం. సో మీరు ఏదైనా ఒక మెసేజ్ని కన్సోల్ మీద ప్రింట్ చేయాలంటే, కన్సోల్ అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఉన్న ఫంక్షన్ ఏంటంటే ప్రింట్. సో యూ కెన్ యూస్ ప్రింట్ అండ్ యూ కెన్ జస్ట్ టైప్ ద మెసేజ్ వాట్ యూ వాంట్ టు ప్రింట్ ఇన్
డబుల్ కోట్స్. అంటే ప్రింట్ ఫంక్షన్లో మీరు పెరాన్సీ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్లో మీరు ప్రింట్ చేయవలసిన మ్యాటర్ ఇవ్వండి. సో ఆటోమేటికల్గా అవుట్పుట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. లేదా ఏదైనా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలి, లైక్ 10+20, జస్ట్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి, ఆటోమేటికల్గా మీకు అవుట్పుట్ వస్తుంది. ఇది పైథాన్ షెల్ తోటి వర్క్ చేయడం. దీన్నే రెపల్ అని పిలుస్తాం. రెపల్ అని ఎందుకు పిలుస్తామంటే చూడండి, ఇక్కడ నేను సపోజ్ ప్రింట్ వెల్కమ్ అని రాశాను. చూడండి ఒకసారి క్లియర్గా, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ అని రాసి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఏం చేస్తుందంటే ఈ పైథాన్ ప్రాంప్ట్ ఈ స్టేట్మెంట్ని రీడ్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇది రీడ్ చేసింది, మీరు ఇన్పుట్ ఇచ్చినట్టు పైథాన్ ప్రాంప్ట్కి. దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది, మీరు రాసింది కరెక్టా కాదా. కరెక్ట్ అయితే వెంటనే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి ప్రాంప్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి రెడీగా ఉంటుంది. మీన్స్ పైథాన్ ప్రాంప్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి రీడ్ చేయడానికి రెడీగా ఉంది. సో దీన్నే మనం రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్, లూప్ అనగానే ఇట్స్ రెడీ టు యాక్సెప్ట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ యూ. ఓకే, ఇది పైథాన్ షెల్తో వర్క్ చేసే విధానం. ఇంకోటి ఏంటంటే ఐడిఎల్ఈ అనేది ఒక GUI బేస్డ్ అప్రోచ్. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మాదిరిగా ఉంటుంది. చూడండి, మెనూ సిస్టమ్ ఉంటుంది పైన మీకు. ఓకే, అండ్ ఇది కూడా మీరు స్టార్ట్ చేయగానే పైథాన్ వర్షన్ని ప్రింట్ చేసి అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ని మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా మీకు పైథాన్ ప్రాంప్ట్ ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ని టైప్ చేయొచ్చు. ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. ఓకే, అండ్ డబుల్ కోట్స్లో నేను కావాల్సిన మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. ఈ ఐడిఎల్ఈతో వర్క్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనల్ని గైడ్ చేస్తుంటుంది ప్రింట్ ఫంక్షన్ ఎలా రాయాలని చెప్పి. ఓకే, అలాగే ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలన్న 20+30 ఇలా కూడా మీరు పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండు మనకి ఏంటంటే పైథాన్ ఇస్తుంది. అండ్ ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి అర్థం. ఇప్పుడు మీరు కావాలంటే మూడో మోడల్ కూడా చూడండి, CMD కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపోండి. ఇది మీ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఈ కమాండ్ ప్రాంప్ట్ సైజ్ కూడా తగ్గిస్తాను సో దట్ మీరు అన్ని పక్కనే క్లియర్ కట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఏం చేస్తానంటే పైథాన్ అని టైప్ చేస్తాను. పైథాన్ అని టైప్ చేయగానే చూడండి మీరు పైథాన్ షెల్లో ఎంటర్ అవుతారు. అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి పైథాన్ షెల్లో ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా మీరు నార్మల్గా ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. ఇదిగోండి అవుట్పుట్ వచ్చింది. ఏదైనా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలన్నా మీరు పెర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే పైథాన్ షెల్లో ఉన్నారు. పైథాన్ షెల్ నుంచి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలంటే ఎగ్జిట్ అన్న ఫంక్షన్ని వాడాలి. ఎగ్జిట్ అన్న ఫంక్షన్ వాడితే మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళారు. ఇక్కడ ఎగ్జిట్ అన్న కమాండ్ వాడాలి. ఇది విండోస్ కమాండ్. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి బయటకు వస్తారు. ఓకే, అదేవిధంగా ఇది మీరు డైరెక్ట్గా ఏంటంటే పైథాన్ షెల్లో ఉన్నారు. పైథాన్ షెల్ నుంచి బయట రావాలంటే ఎగ్జిట్ అన్న ఫంక్షన్ వాడండి, పైథాన్ షెల్ నుంచి బయటకు వస్తారు. ఐడిఎల్ఈ నుంచి కూడా బయట రావాలంటే మీరు ఎగ్జిట్ అన్న ఫంక్షన్ వాడండి. ఓకే, సో పైథాన్ జోన్లోంచి బయట రావడానికి ఎగ్జిట్ ఫంక్షన్ అండ్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి బయట రావడానికి ఎగ్జిట్ కమాండ్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏమంటుందంటే ద ప్రోగ్రామ్ ఈజ్ స్టిల్ రన్నింగ్, అంటే ఐడియల్లీ రన్ అవుతుంది. డూ యూ వాంట్ టు కిల్ ఇట్ అంటే ఎగ్జిట్ ఇట్ అని అర్థం. ఐ విల్ సే ఓకే. సో ఆటోమేటికల్గా బయటకు వస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఇంటరాక్టివ్ మోడ్ తోటి వర్క్ చేసే విధానం. నెక్స్ట్ స్క్రిప్ట్ మోడ్ అంటే అర్థం ఏంటి? ఇన్ స్క్రిప్ట్ మోడ్ పైథాన్ కోడ్ ఈజ్ రిటన్ ఇన్ అ ఫైల్ with .py extension and executed as a complete program. And script mode is useful for developing full length applications. అంటే పెద్ద ప్రోగ్రామ్స్ రాయడానికి మనం స్క్రిప్ట్ మోడ్ని యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెలో వరల్డ్ మెసేజ్ని ప్రింట్ చేసే స్టేట్మెంట్ని స్క్రిప్ట్ మోడ్ ద్వారా రాయాలనుకుంటున్నారు. ఎలా రాయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐడిఎల్ఈ ద్వారా చూపిస్తాను. మీరు ఐడిఎల్ఈ ఓపెన్ చేయండి. ఐడిఎల్ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి న్యూ ఫైల్ అని చెప్పి టైప్ చేయండి. న్యూ ఫైల్. ఓకే, అండ్ ఈ న్యూ ఫైల్లో మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఫంక్షన్ రాయాలనుకుంటున్నారో, యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసింది ఒకటే ఫంక్షన్ ప్రింట్. సో ప్రింట్లో ఒక 2-3 లైన్స్ కోడ్ రాస్తాను ప్రింట్ ఫంక్షన్ ద్వారా. వెల్కమ్ టు
పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ రాస్తాను. ఐ ఆమ్ లర్నింగ్ పైథాన్ ఫ్రమ్ ఆతిష్ జైన్. మళ్ళీ ప్రింట్. పైథాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ సేవ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. మీరు ఇది ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు, బట్ నేనేం చేస్తానంటే ఒక రికమెండెడ్ డ్రైవ్ చెప్తాను. అంటే డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ మీరు ఏం చేస్తారంటే ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు నేనేం చేస్తానంటే డి డ్రైవ్లో ఉన్నాను. చూడండి, డి డ్రైవ్లో ఇవి యూట్యూబ్ ద్వారా మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అదేంటంటే python_yt అంటే పైథాన్ ఎగ్జాంపుల్స్ ఆన్ యూట్యూబ్ అని అర్థం. ఓకే, ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల ఏంటంటే నేను ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేస్తాను, హెలో. సో ఆటోమేటికల్గా .py అనే ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో హెలో అని చెప్పేసి. కానీ నేను ఏం ఫాలో అవుతానంటే జనరల్గా ప్రతి ప్రోగ్రామ్కి ఒక సీరియల్ నెంబర్ని ఇస్తాను. సో దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఐ హ్యావ్ టాట్ యూ. సో ఏం చేస్తానంటే 001_ అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో సేవ్ మీద క్లిక్ చేయండి. మీ పైథాన్ ఫైల్స్ పేరు కూడా సేవ్ అయింది. పైన చూడండి టైటిల్ బార్లో 001_ hello.py. మీ ఇక్కడ ఏం చేస్తారంటే రన్లోకి వెళ్ళిపోయి రన్ మాడ్యూల్ అని చెప్పానండి. రన్ మాడ్యూల్ ఆటోమేటికల్గా ప్రోగ్రామ్ రన్ అయిపోయి మీకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ అయింది చూడండి, డి డ్రైవ్ python_yt అనే ఫోల్డర్లో. సో ఇది మీరు IDLE ద్వారా స్క్రిప్ట్ మోడ్ని ఉపయోగించే విధానం. IDLE ద్వారా స్క్రిప్ట్ మోడ్ని ఉపయోగించే విధానం. మీరు నార్మల్గా కావాలంటే నోట్ప్యాడ్లో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. పైథాన్ ప్రోగ్రామ్ని నోట్ప్యాడ్లో కూడా రాయొచ్చు. సో దీన్ని నేను ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాను. చూడండి ఒకసారి, క్లోజ్ చేశాను. ఓకే, ఇది కూడా క్లోజ్ చేశాను. నార్మల్ నోట్ప్యాడ్ ఓపెన్ చేస్తాను. చూడండి ఒకసారి, నోట్ప్యాడ్. ఓకే, పైథాన్ ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాను. ప్రింట్ దిస్ పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ నోట్ప్యాడ్. ఓకే, పైథాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ 2 lines టైప్ చేస్తాను అంతే. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇది మీ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి python_yt అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా. సో నేను ఆ python_yt అన్న ఫోల్డర్ దగ్గరికి వెళ్తాను. చూడండి ఒకసారి, python_yt అన్న ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేసి ఈ ఫైల్ని దాంట్లో సేవ్ చేస్తాను. దీనికి 002 అని నంబర్ ఇచ్చి ఇస్ ఇట్ క్లియర్ అండ్ welcome.py అనే ఎక్స్టెన్షన్ ఇస్తాను. నోట్ప్యాడ్తో వర్క్ చేసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు సేవ్ అని క్లిక్ చేస్తే ఇది welcome.py.txt అని సేవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫైల్ లైక్ సేవ్ యాజ్ టైప్లో ఆల్ ఫైల్స్ చూస్ చేసుకోవాలి. మీరు ఆల్ ఫైల్స్ చూస్ చేసుకుంటేనే ఇది పైథాన్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. సో సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి మీరు ఇక్కడ పైన మెనూలో రన్ అని చెప్పి కమాండ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది నార్మల్ నోట్ప్యాడ్, ఇది ఒక నార్మల్ టెక్స్ట్ ఎడిటర్. దీంట్లో ఇన్బిల్డ్ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏమి ఉండదు. సో దీన్ని మీరు కావాలంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయొచ్చు. ఎలాగంటే CMD అని చెప్పి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోండి. ఇది మీ విండోస్ కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ నుంచి D: అంటే డి డ్రైవ్లోకి వెళ్ళారు. ఇక్కడ CD అంటే చేంజ్ డైరెక్టరీ, python_yt అనే ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీరు రాసిన పైథాన్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కావాలంటే dir డైరెక్టరీ లిస్టింగ్ అనే కమాండ్ ఇచ్చి చూడండి. ఇదిగోండి, కనపడ్డాయా లేదా? 002 సెకండ్ ప్రోగ్రామ్ రాశారు. దీన్ని రన్ చేయాలంటే python python అని కమాండ్ ఇచ్చి మీ ఫైల్ నేమ్ ఏంటి 002_welcome.py. ఓకే, ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఆటోమేటికల్గా చూసారా ప్రోగ్రామ్ రన్ అయిపోయి అవుట్పుట్ కూడా వచ్చింది. ఇది పైథాన్ అని పూర్తిగా రాయకుండా జస్ట్ py ఇచ్చి
నేను ట్రై చేస్తాను చూడండి ఒకసారి. py ఈజ్ ద కమాండ్ _welcome.py చూడండి, ఎంటర్కి ప్రెస్ చేస్తాను అండ్ ప్రోగ్రామ్ రన్ అయిపోయి అవుట్పుట్ కూడా వచ్చింది. ఓకే, సో ఇది స్క్రిప్ట్ మోడ్ తోటి వర్క్ చేసే విధానం. అంటే మీరు స్క్రిప్ట్ మోడ్ తోటి వర్క్ చేయాలంటే ఐడిఎల్ఈ ద్వారా వర్క్ చేయొచ్చు, లేదా నార్మల్ నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి, లేదా ఎడిట్ ప్లస్ అని చెప్పి ఒక ఎడిటర్ ఉంటుంది, లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఒక ఎడిటర్ ఉంటుంది, వాటిలో ప్రోగ్రామ్స్ రాసి కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు రన్ చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి మీరు రన్ చేయాలంటే పైథాన్ అనే కమాండ్ వాడాలి, లేదా py అన్న కమాండ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ పైథాన్ వర్షన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సింప్లీ ఇక్కడ స్క్రీన్ని క్లియర్ చేస్తాను. ఫస్ట్ cls అనేది కమాండ్, ఇది పైథాన్ కమాండ్ కాదు, ఇది విండోస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కమాండ్. అండ్ హియర్ ఐ విల్ సే పైథాన్ -hyphen వర్షన్ అనేస్తే మీ పైథాన్ ఒక వర్షన్ని డిస్ప్లే చేస్తుంది. లేదా మీరు py -hyphen వర్షన్ ఇచ్చినా సరే మీకు పైథాన్ వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వర్షన్ కమాండ్ని, అంటే పైథాన్ -hyphen వర్షన్ కమాండ్ని మీరు పైథాన్ షెల్ నుంచి ఇవ్వకూడదు, విండోస్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పైథాన్ షెల్ నుంచి వస్తే ఎర్రర్ వస్తుంది. అంటే అర్థం ఏంటి చూడండి, పైథాన్ షెల్ ఓపెన్ చేస్తాను. పైథాన్ షెల్ ఆల్రెడీ మీకు పైన వర్షన్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ పైథాన్ -hyphen వర్షన్ అని చెప్పి రాస్తే యుల్ గెట్ అన్ ఎర్రర్. చూసారా? సో పైథాన్ -hyphen వర్షన్ అన్న కమాండ్ని విండోస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా ఇవ్వాలి, కానీ ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి మీరు పైథాన్ ఒక వర్షన్ తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? మీరేం చేయాలంటే సిస్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది. ఓకే, మాడ్యూల్ అంటే ఏంటి, వీటి గురించి నేను అప్కమింగ్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ గుర్తుపెట్టుకోండి, సిస్ అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయండి. అండ్ సిస్ అనే మాడ్యూల్ లోపల వర్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది. సో ప్రింట్ ఫంక్షన్ ద్వారా మీరు sys.version అని చెప్పి టైప్ చేయండి, ఆటోమేటికల్గా మీకు పైథాన్ వర్షన్ అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని మీరు ఏంటంటే స్క్రిప్ట్ మోడ్లో కూడా రాయొచ్చు. దీన్ని మీరు కావాలంటే స్క్రిప్ట్ మోడ్లో రాయొచ్చు. సో స్క్రిప్ట్ మోడ్లో రాసి చూపించమంటారా? సరే, మీరేం చేస్తారంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ సిస్ అన్న మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయండి. దెన్ ప్రింట్ sys.version అని చెప్పి రాయండి. అండ్ Ctrl+S ఈ నోట్ ప్యాడ్లో ఉన్న ఫైల్ని సేవ్ చేస్తాను. సేవ్ చేయడానికి 003_version అని చెప్పి పైథాన్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. అండ్ .py అని ఎక్స్టెన్షన్. మీరు ఎంటర్కి ప్రెస్ చేస్తే ఇది .txt కింద సేవ్ అవుతుంది. అయితే మీరు సేవ్ యాజ్ టైప్లో ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదా ఈ కంప్లీట్ ఫైల్ నేమ్ని మీరు డబుల్ కోట్స్లో ఇచ్చుకోండి. ఇలాగైనా చేయొచ్చు కావాలంటే. ఓకే, సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ని మీరు క్లోజ్ చేసినా పర్లేదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు dir కమాండ్ ఇచ్చి మీ థర్డ్ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూడండి. క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రన్ చేయండి. పైథాన్ 003_version.py అని చెప్పి రన్ చేయండి. మీరు రాసింది పర్ఫెక్ట్ అయితే కనుక మీకు వర్షన్ అనేది ప్రింట్ అవుతుంది. మీరు రాసిన పైథాన్ ప్రోగ్రాంలో ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, బ్రాకెట్స్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ అయిపోయినా పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఎర్రర్ని ప్రింట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏంటంటే స్క్రిప్ట్ మోడ్ తోటి వర్క్ చేసే విధానం. ఓకే, ఐడిఎల్ఈ ద్వారా చూపించాను. అండ్ నార్మల్ నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాసి ఓకే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా రన్ చేయాలో కూడా చూపించాను. అదేవిధంగా పైథాన్ వర్షన్ ఎలా ప్రింట్ చేయాలి దాని గురించి కూడా చెప్పాను. సో కానీ మనం పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనం నార్మల్గా నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రాస్తే కరెక్ట్ కాదు. సో మనం ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ ఐడీస్ని యూస్ చేస్తాం. వాటినే టూల్స్ ఫర్ రైటింగ్ పైథాన్ కూడా అంటాం. ఈ థర్డ్ పార్టీ ఐడీస్లో మనకి టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి, అలాగే ఐడీస్ ఉంటాయి. టెక్స్ట్ ఎడిటర్లో మనకి పైథాన్ బై డిఫాల్ట్ ఇచ్చే టెక్స్ట్ ఎడిటర్ ఏంటంటే ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. ఈ ఐడిఎల్ఈ ద్వారా మీరు స్క్రిప్ట్ మోడ్ని యాక్సెస్ చేయొచ్చు, అదేవిధంగా ఏంటంటే ఇంటరాక్టివ్ మోడ్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఐడిఎల్ఈ ద్వారా స్క్రిప్ట్ మోడ్, ఇంటరాక్టివ్ మోడ్ రెండింటితో వర్క్ చేయొచ్చు. సో ఈ పైథాన్ ఐడిఎల్ఈని పక్కన పెట్టేస్తే
మీరు నోట్ ప్యాడ్తో వర్క్ చేయొచ్చు, లేదా నోట్ ప్యాడ్ ప్లస్తో వర్క్ చేయొచ్చు, ఎడిట్ ప్లస్తో వర్క్ చేయొచ్చు, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్తో వర్క్ చేయొచ్చు, జీ ఎడిట్తో వర్క్ చేయొచ్చు. కానీ ఇవేవి ఇన్బిల్ట్ పైథాన్ ఇంటర్ప్రెటర్ని కలిగి ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఇవేవి ఇన్బిల్ట్ పైథాన్ ఇంటర్ప్రెటర్ని కలిగి ఉండవు, ఇది ఒకటి తప్ప. ఎందుకంటే దీన్ని మీకు ఇచ్చిందే పైథాన్ ఎన్వైరన్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐడిఈస్. ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడి ఫర్ రైటింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఈస్ పైచామ్. ఇది కాకుండా ఎరిక్, ఎక్లిప్స్, పీవై స్క్రిప్టర్, జూపిటర్ నోట్బుక్, ఇలా చాలా ఐడీస్ ఉంటాయి. మనం ఇనీషియల్గా ఏంటంటే పైచామ్ ఐడితో వర్క్ చేద్దాం, అండ్ ఫ్యూచర్లో ఏంటంటే జూపిటర్ నోట్బుక్తో కూడా ఎలా వర్క్ చేయాలనేది మీకు నేర్పుతాను నేను. ఇవి కాకుండా మీరు ఆన్లైన్ ఐడీస్తో కూడా వర్క్ చేసుకోవచ్చు. రెపల్ ఐటీ, ఆన్లైన్ జీడీబీ కంపైలర్, ఆన్లైన్ పైథాన్, ఇలా చాలా ఉన్నాయి. సో నేను అప్కమింగ్ సెషన్స్లో నేను మీకు పైచామ్ ఐడిని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ పైచామ్ ఐడి ద్వారా మనం ప్రోగ్రామ్స్ని ఎలా రాయాలి అన్న దాని గురించి చెప్తాను. అదేవిధంగా ఆన్లైన్ ఐడీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత యాక్చువల్గా మనం ప్రోగ్రామింగ్లో ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇది గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ సంబంధించిన లెసన్. ఒకవేళ ఈ వీడియో లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ట్యుటోరియల్ సిరీస్ మీకు ఉపయోగపడుతున్నాయని అనిపిస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.